వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. రైట్ డియర్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో ఈ క్లాస్ ఏంది అంటే న్యూట్రిషన్ ప్లాన్స్ అని చెప్పి 7th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి లెసన్ మనం లైన్ టు లైన్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఈ మన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరి దగ్గర మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఎన్సీఆర్టీవి అవి పక్కన పెట్టుకుని క్లాస్ వింటే సరిపోద్ది. లేదంటే కనుక మీరు ఈ క్లాస్ కంప్లీట్గా వినొచ్చు, సరిపోద్ది. ఓకేనా? అయితే ఎక్కడైతే మీకు నోట్స్ అవసరమో, ఎక్కడైతే నేను డైరెక్ట్గా బోర్డు మీద చెప్పాల్సి ఉందో అక్కడ నేను డైరెక్ట్ బోర్డు మీద చెప్తా. అలాంటి అంశాలు ఎక్కడ ఉన్నాయంటే 10th లో ఉండేవన్నీ కూడా మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు కాబట్టి అక్కడ నేను అవసరమైతే మీకు అలా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం మొదటగా తీసుకుంటే 7th క్లాస్ మొదటి పాఠం తీసుకుంటే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అంటే మొక్కల్లో పోషణ అనేది ఈ పాఠం. మరి ఈ పాఠంలో మనం ఏం నేర్చుకుంటాం అంటే మొక్కలు అనేవి ఏవైతే ఉన్నాయో మొక్కల్లో ఉన్నటువంటి ఓకేనా, మొక్కలు అనేవి ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి, అదేవిధంగా మొక్కలు ఆహారంగా వేటిని తీసుకుంటాయి, ఆహారం ఎలా తయారు చేసుకుంటాయి అనే అంశాలని మనం పూర్తిగా అధ్యయనం చేస్తాం. సో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అక్కడ నేను కీ పాయింట్స్ చెప్తాను, మీరు రాసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలోనే నేను చెప్పడానికి కారణం ఏంటంటే తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం వరకు అర్థం కావడం కోసం. ఓకేనా? మీకు ఎక్కడెక్కడైతే నేను ఈ పాయింట్ నోట్ చేసుకోండి చెప్తానో అక్కడ మీరు నోట్ చేసుకోండి. ఈ క్లాస్ విన్న తర్వాత మీ యొక్క స్పందన చెప్పండి. అర్థమవుతుందా లేదా అనే దాని గురించి క్లియర్గా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? మరి దీన్ని కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఉగాది సందర్భంగా మీకు ఆఫర్ అనేది అందించడం జరిగింది, అందరికీ తెలిసిందే. ఓకేనా? సో ఈ రోజుతోనే లాస్ట్, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఓకేనమ్మా? రైట్. మరి ఇప్పుడు 7th క్లాస్‌లో ఉన్నటువంటి పాఠం ఏంటి? న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ మొక్కల్లో పోషణ అనేది పాఠం కదా! రైట్. ఇక్కడ మనం ఒకసారి తెలుసుకుందాం. చూడండి. ఇన్ క్లాస్ 6th యూ లెర్న్డ్ దట్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఏమంటాడంటే లైను, 6వ తరగతిలోని మీరు జీవులన్నిటికీ కూడా ఆహారం అనేది చాలా అవసరం అని చదువుకున్నారు అని చెప్పి మనకిక్కడ చెప్తా ఉన్నాడు. అవును. 6వ తరగతిలో ఎక్కడండి? కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఓకే. నా పాట కంప్లీట్‌గా మీరు వింటే అర్థమవుద్ది. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చూడండి. యూ ఆల్సో లెర్న్డ్ దట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. యెస్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏంటి అంట? మనకి ఆహారంలో అంశాలు అని వేటిని మనం పరిగణించాలి అంటే చూడండి, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. ఓకేనా? మొక్కల్లో ఈ కార్బోహైడ్రేట్ అనేది స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటాయి. మానవుల్లో అయితే గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటాయి. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ తర్వాత ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు. తర్వాత ఫ్యాట్స్ అంటే కొవ్వులు. ఫ్యాట్స్‌కి ఇంకో పేరేంటంటే లిపిడ్స్ అంటారు. ఏమంటారండి? లిపిడ్స్. తర్వాత వైటమిన్స్ అంటే విటమిన్‌లు అని చెప్పి మనం పిలుస్తాం. తర్వాత మినరల్స్ అంటే ఖనిజ లవణాలు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు, ఫ్యాట్స్ లేదా కొవ్వులు, వైటమిన్స్, మినరల్స్. అంటే ఇక్కడ ఎన్నున్నాయండి? 5 రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. సో, ఆహారంలో ఎన్ని అంశాలున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఒకటోదేంటి? కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్, మూడో ఫ్యాటు, నాలుగోది వైటమిను, ఐదోది మినరల్. అంటే మనకి 5 రకాల అంశాలున్నాయి. అయితే ఈ 5 రకాల ఈ 5 రకాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటినే మనం ఏమంటామంటే ఆహారంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఇవి? వీటిని మనం ఏమని పిలుస్తాం? న్యూట్రియంట్స్ అని చెప్పి పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? న్యూట్రియంట్స్ అని చెప్పి పిలుస్తారు. న్యూట్రియంట్స్ అంటే తెలుగులోని పోషకాలు అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ న్యూట్రియంట్స్ ఏంటి? ఆర్ నెసెసరీ ఫర్ అవర్ బాడీ. మన శరీరానికి ప్రతిరోజు కూడా అందించాల్సిన పోషకాలు ఏంటి అంటే ఈ 5 ఏంటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్‌లు, ఫ్యాట్‌లు, అదేవిధంగా వైటమిన్స్ లేదా విటమిన్స్, అదేవిధంగా మినరల్స్ అంటే ఖనిజ లవణాలు అనేవి అందించాలి. ఓకేనా? మరి తర్వాత ఏముందో చూద్దాం ఇక్కడ. దీని తర్వాత, చూడండి. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా? జాగ్రత్తగా వినండమ్మా. ఏంటిక్కడ? ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రిక్వైర్ ఫుడ్. అంటే ఏంటి ఈ లైన్ అర్థం? అన్ని జీవులకు కూడా ఆహారం అనేది అవసరం అంటాడు. ఓకేనా? అన్ని జీవులకు కూడా ఆహారం అవసరం. ఒకసారి అభ్యర్థులు అందరూ గమనించండి. ఈ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చదవడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో జరిగే ప్రతి పరీక్ష కూడా మనం రాయగలం. అంటే ఇంక్లూడింగ్ రైల్వే కానియండి, లేకపోతే ఇతర పరీక్షలు కానియండి. అండ్ ఏపీ డీఎస్సీ గాని, తెలంగాణ డీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా స్టేట్ ఎగ్జామ్స్ రాసుకుని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సిలబస్ కూడా అదే విధంగా సెంట్రల్ సిలబస్‌తో సమానం కాబట్టి ఆంధ్ర సంబంధించినటువంటి ఎలాంటి ఎగ్జామ్ రాసినా ఈ టెక్స్ట్ బుక్‌లు దాటి క్వెషన్స్ పోవు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. అందరికీ అర్థం కావడం కోసమే ఇలా లైన్ టు లైన్ చెప్తున్నా. ఎందుకంటే డైరెక్ట్‌గా నేను క్లాసెస్ బోర్డ్ మీద పెట్టి చెప్పేటప్పుడు కొన్ని అంశాలు మిస్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకని ఇలా చెప్పడం. ఓకేనా? సో, చాలా జాగ్రత్తగా మీరు టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా చదువుకుంటే ఖచ్చితంగా స్కోప్ అనేది ఉంటది మనకు. ఓకేనా? రైట్. చూడండి, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రిక్వైర్ ఫుడ్. అన్ని జీవులకు కూడా మనుగడ సాధించాలంటే ఏం కావాలంటే ఫుడ్ కావాలి. ఫుడ్ అంటే ఏంటి? ఆహారం కావాలి. నెక్స్ట్, ప్లాంట్స్ కెన్ మేక్ ఫుడ్ ఫర్ దెమ్సెల్వ్స్ బట్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ కెనాట్.
అంటే దీని అర్థం ఏంటంటే మొక్కలనేవి వాటంతట అవి ఆహారాన్ని తయారు చేసుకోగలవు. ఎలా తయారు చేసుకోగలవండి? మీ అందరికీ తెలుసు కదా! ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అవి ఆహారాన్ని మొక్కలు తయారు చేసుకోగలవు. మీ అందరికీ తెలిసిందే. కానీ ఏమంటాడు యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ అంటే మానవులు ఎవరైతే ఉన్నారో ఒక జంతువులు అంటే అందులో భాగంగా హ్యూమన్స్ మానవులు తీసుకున్నా గానీ మనం ఆహారం స్వయంగా తయారు చేసుకోలేము. మరి ఎలా తయారు చేసుకుంటామండి? మనం మొక్కలు తయారు చేసినటువంటి ఆహారం అంటే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసినటువంటి ఆహారాన్ని మనము ఆహారంగా తీసుకుంటాం. అంటే మనం ఏం చేస్తా ఉన్నామండి? మొక్కల మీద ఆధారపడతా ఉన్నాం. అంతేనా గదా! నెక్స్ట్ దే గెట్ ఇట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్. ఇక్కడ ఏమంటాడంటే దే గెట్ ఇట్ ఫ్రమ్ ప్లాంట్స్ అంటే జంతువులు ఉదాహరణగా మానవులు కూడా ఏందంటే మనం మొక్కల నుంచి ఆహారాలు తీసుకుంటాం. అదేవిధంగా జంతువుల నుంచి కూడా ఆహారాలు తీసుకోవడం జరుగుతా ఉంటాం. ఓకేనా. థస్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ ఆర్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ డిపెండ్స్ ఆన్ ద ప్లాంట్స్. అంటే ఏమంటాడిక్కడ? కాబట్టి మానవులు కానీ, అదేవిధంగా జంతువులు కానీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంటే డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో మనం మొక్కల మీద ఆధారపడుతున్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడిక్కడ. ఓకేనా. రైట్. ఇక్కడ ఏదో ఒక బ్లాగ్ ఇచ్చాడు. ఓకేనా. స్కూల్ పిల్లలకి ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయండి. ఓకేనా. బూజో వాంట్స్ టు నో హౌ ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. ఇక్కడ యాక్చువల్‌గా మేము స్కూల్ టీచర్స్ కదా! పిల్లలకి చెప్పేటప్పుడు ఎవరో ఒకరిని ఉదాహరణగా తీసుకొని చెప్పాలి కదా! అందుకే ఏంటంటే, 6 తరగతి నుంచి 9 తరగతి దాకా బూజో మరియు పహేలి అని పిలుస్తున్నటువంటి ఒక ఇద్దరు పిల్లల పేర్లు చెప్తూ ఈ పాఠాలన్నీ కూడా తయారు చేయబడ్డాయన్నమాట. ఒక మొక్కలు ఎలా తయారు చేసుకుంటాం? మొక్కలు ఎలా తయారు చేసుకుంటాయి ఆహారం? కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. ఇప్పుడు క్వెషన్ అడుగుతాను చెప్పండి. కిరణజన్య సంయోగ క్రియను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటి సమాచారం చూద్దామండి. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ దీని కంటిన్యూషన్ అండి. అంటే ఏంటి? మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటి? అంటే ఇక్కడ సాధారణంగా మొక్కలు ఆహారం అనేది ఎలా తయారు చేసుకుంటాయి? మొక్కల్లో పోషణ అనేది ఎలా జరుగుతుంది? అనేది మనం తెలుసుకోబోతున్నాం కదా! అందుకే ఇక్కడ ఏమన్నాడు? మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ప్లాంట్స్ అంటే మొక్కల్లో పోషణ విధానం. మొక్కలనేవి ఆహారం ఎలా తయారు చేసుకుంటాయి. ఓకేనా. టెక్స్ట్ బుక్‌ని మీరు పక్కన పెట్టుకోకపోయినా పర్లేదు. ఈ వీడియోస్ జాగ్రత్తగా వింటే నేను ఎక్కడ ఇంపార్టెంటో ఆ పాయింట్ చెప్తాను మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్ చూడండి. ప్లాంట్స్ ఆర్ ద ఓన్లీ ఆర్గానిజమ్స్ దట్ కెన్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ దెమ్‌సెల్వ్స్ బై యూజింగ్ వాటర్, కార్బన్ డయాక్సైడ్, మినరల్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ చదివినటువంటి లైన్ యొక్క అర్థం ఏంటి? చూడండి. ప్లాంట్స్ ఆర్ ఓన్లీ ద ఆర్గానిజమ్స్ దట్ కెన్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ దెమ్‌సెల్వ్స్ అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవుల్లో మొక్కలు మాత్రమే ఓకేనండి. మొక్కలు మాత్రమే ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. అయితే బై యూజింగ్ దేనిని యూజ్ చేసుకొని తయారు చేసుకుంటాయండి? వాటర్, అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్, అదేవిధంగా మినరల్స్. అంటే ఇప్పుడు మనకు అవసరం లేదు. కిరణజన్య సంయోగక్రియలో కాకుండా క్వెషన్ ఎలా అడుగుతారు? మొక్కల ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయంటే, మనం ఏం చెప్పాలి? నీటిని, కార్బన్ డయాక్సైడ్‌ని, మినరల్స్‌ని ఉపయోగించుకొని తయారు చేసుకుంటాయి అని అనుకోవాలి. ఇప్పుడు క్వెషన్ అడుగుతాడు. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన ముడి పదార్థాలేంటి? వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ ఫర్ ద ప్లాంట్స్ టు ప్రిపేర్ దైర్ ఓన్ ఫుడ్? ఓకేనా. మొక్కలు తమంతట తాము ఆహారం తయారు చేసుకోవడానికి కావాల్సినటు ముడి పదార్థాలు లేదా రా మెటీరియల్స్ ఏంటి అని అడుగుతాడు. ఎగ్జామ్ హాల్‌లో ఎలా అడుగుతాడు సార్ అంటే మన ఎగ్జామ్‌లోనే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద రా మెటీరియల్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్. అంటే ఈ క్రింది వానిలో మొక్కల ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ముడి పదార్థాలు గుర్తించండి అని అడుగుతాడు. మనకి ఇక్కడెక్కడో మినరల్స్ పక్కన విటమిన్‌లని ఇచ్చాడనుకోండి. మీకు కామా ఇచ్చి విటమిన్‌లు గాని లేకపోతే ఇంకే వాటర్‌ని ఇచ్చాడనుకో వాటర్ కాకుండా విటమిన్ లేకపోతే ఇంకేదో ఇచ్చాడు. ప్రోటీన్‌లని ఇచ్చాడు. అది తప్పవుద్ది. అందుకే ఆర్డర్ ఏంటి? వాటర్, కార్బన్ డయాక్సైడ్, మినరల్స్. ఇప్పుడు నేను చెప్పింది ఎన్‌సీఈఆర్‌టీయే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు కూడా సేమ్ మ్యాటర్. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే నెక్స్ట్ చూడండి. ద రా మెటీరియల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దేర్ సరౌండింగ్స్. మరి మొక్కలకు కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లోనే ఇవన్నీ కూడా లభ్యమవుతాయి అని చెప్పడం జరిగింది. ఓకేనాన్న. నెక్స్ట్ దీని తర్వాత చూడండి. దీని తర్వాత ఏమిచ్చాడో. యెస్. దీని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డేటా చూడండమ్మా. ది న్యూట్రియంట్స్ ఎనేబుల్ లివింగ్ ఆర్గానిజమ్స్ టు బిల్డ్ దేర్ బాడీస్. అంటే ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి పోషకాలు ఉన్నాయో, ఈ పోషకాలనేవి లివింగ్ ఆర్గానిజమ్స్ జీవులలో వాటి యొక్క శరీరాన్ని అవే తయారు చేసుకోవడానికి ఈ పోషకాలనేవి తోడ్పడతాయంట. ఓకేనా. మరొకసారి చెప్తాను చూడండి. జీవులనేవి టు బిల్డ్ దేర్ బాడీస్ వాటి దేహాలు లేదా వాటి శరీరాలను తయారు చేసుకోవడంలోనే ఓకేనా. ఈ పోషకాలనేటివి ఏవైతే ఉన్నాయో ఉపయోగపడతా ఉంటాయంట.
ఓకేనా. అదే విధంగా మరి ఈ పోషకాలు దేనికి ఉపయోగపడతాయి? అడుగుతాడు. ఈ క్రింది వానిలో పోషకాల యొక్క విధులు గుర్తించండి అని అడుగుతాడు. ఒకటేంటి బిల్డ్ దేర్ బాడీస్. రెండోదేంటి టు గ్రో పెరుగుదలకు ఉపయోగపడతాయి. టు రిపేర్ ద డామేజ్డ్ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీస్. ఆ జీవులు మొక్కలు కూడా జీవులని చెప్పాలి. ఆ జీవులు యొక్క శరీరంలో ఎక్కడైనా ఇంజ్యూర్స్ గాయాలైతే వాటిల్ని మరమ్మతు చేయడానికి, రిపేర్ చేయడానికి ఉపయోగపడతా ఉంటాయంట. ఇక్కడ ఉన్నటువంటి పోషకాలు అంటారు. మరి పోషకాలు అంటే ఎవరెవరు అనుకున్న 5 పేర్లు చెప్పాను. 5 పేర్లు ఎవరండి? కార్బోహైడ్రేట్లు, అదేవిధంగా ప్రోటీన్‌లు, అదేవిధంగా లిపిడ్స్ లేదా ఫ్యాట్స్ అన్నాను. అదేవిధంగా మినరల్స్ అన్నాను. అదేవిధంగా సిపిఎల్, అండ్ వైటమిన్స్ అన్నాను. మరి ఇవన్నీ కూడా ఏంటంటే మన జీవులు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడతా ఉంటాయని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఆహ్, ప్రొవైడ్ ఎనర్జీ టు క్యారీ ఔట్ లైఫ్ ప్రాసెసెస్. అంటే ఏంటంటే జీవులు తీసుకున్న పోషకాలు దేనికి ఉపయోగపడతాయంటే వాటి యొక్క దేహాలను ఏర్పరచుకోవడానికి, పెరగడానికి, రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రొవైడ్ ద ఎనర్జీ టు క్యారీ ఔట్ లైఫ్ ప్రాసెసెస్ అంటే మొక్కలకు కావాల్సినటువంటి, జీవులకు కావాల్సినటువంటి శక్తిని తయారు చేయగలుగుతాయి. దేన్ని ఉపయోగించుకొని? ఈ పోషకాలను ఉపయోగించుకొని. అలా తీసుకోవడాన్ని మనం ఏమని పిలుస్తాం? న్యూట్రిషన్ అంటారు. ఇక్కడ న్యూట్రిషన్ అంటే ఒక డెఫినిషన్ ఇచ్చాడు చూడండి. మనకి రైల్వే లాంటి ఎగ్జామ్స్‌లో అయితే గనక డైరెక్ట్‌గా ఈ క్రింది వానిలో న్యూట్రిషన్‌కి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. లేదా ఏపీ పోలీస్ లాంటి ఎగ్జామ్‌లో అడుగుతాడు. సో, చూడండి ఇక్కడ న్యూట్రిషన్ ఈస్ ద మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బై అన్ ఆర్గానిజం. న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఒక జీవి చేత తీసుకోబడినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఒక పద్ధతి, ఒక విధానంలో తీసుకునే పద్ధతి. అదే విధంగా ఇంకా ఏమంటాడు? అండ్ ఇట్స్ చూడండి. అండ్ ఇట్స్ యుటిలైజేషన్ బై ద బాడీ. అంటే న్యూట్రిషన్ అంటే ఏంటంటే మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ అంటే ఆహారం తీసుకునే విధానం. అదే విధంగా ఆహారాన్ని ఉపయోగించుకోవాలి. యుటిలైజేషన్ అనేది జరగాలి. అలా జరిగితే దాన్ని ఏమంటారంటే న్యూట్రిషన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటంటే పోషణ అని చెప్పి మనం పిలుస్తాం. చూడండి ఇక్కడ ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ మేక్ ఫుడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ సింపుల్ సబ్స్టాన్సెస్ ఈస్ కాల్డ్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. అంటే ఏ లేదండి. ఇక్కడ ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ విచ్ ఆర్గానిజం మేక్ ఫుడ్ దెమ్సెల్వ్స్. అంటే జీవులు ఆహారాన్ని దెమ్సెల్వ్స్ అంటే తామంతట తామే ఆహారాన్ని సరళమైనటువంటి పదార్థాలను తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకుంటే మనం ఏమంటామంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ లేదా తెలుగులో స్వయం పోషణ లేదా స్వయం పోషణ అని చెప్పి మనం పిలుస్తాం. ఇందులో ఆటోట్రోఫ్‌లో ఆటో అంటే సెల్ఫ్ తామంతట తామే. ట్రోపోస్ అంటే నౌరిష్మెంట్ పోషణ చేసుకునే విధానం. అందుకే ఆటోట్రోపిక్ అని చెప్పి పిలుస్తారు. స్వయం పోషణ అంటారు. ఓకేనా. అయితే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చంటే మొక్కలనేవి స్వయం పోషకాలా? పరపోషకాలా? మొక్కలనేవి ఆటోట్రోప్సా? హెటెరోట్రోప్సా? ఇక్కడ క్వెషన్. అందుకే ఏమంటాడు? దేర్‌ఫోర్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. కాబట్టి మొక్కలనేవి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. ఏమంటారండి? ఆటోట్రోప్స్ అని చెప్పి మనం పిలుస్తా ఉంటాం. యానిమల్స్ అండ్ మోస్ట్ అదర్ ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ ఫుడ్ ప్రిపేర్డ్ బై ప్లాంట్స్. ఇక్కడ ఏమంటాడు? యానిమల్స్ అంటే జంతువులు అండ్ మోస్ట్ అదర్ ఆర్గానిజమ్స్ ఇంకా ఇతర జీవులు కూడా ఏవైతే ఉన్నాయో ఈ ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి? మొక్కలు తయారు చేసుకున్న ఆహారం మీద ఆధారపడతా ఉంటాయి. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఏ జీవులైతే ఇతర జీవుల మీద ఆధారపడ్డ ఈ ఆహారం కోసం వాటిని ఏమంటారంటే ఇక్కడ చూడండి ఇచ్చాడు హెటెరోట్రోప్స్. హెటెరోట్రోప్స్ గుర్తుపెట్టుకోండి. హెటెరోట్రోప్స్ అంటే ఏంటి? పరపోషకాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పరపోషకాలు గుర్తుపెట్టుకోండి. ఏమని పిలుస్తాం? పరపోషకాలు అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ హెటెరోట్రోప్స్ అంటే ఏంటంటే పరపోషకులు. హెటెరోస్ అంటే అదర్ అని చెప్పి మనం చెప్తా ఉంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఏదో పహేలికి సంబంధించి ఒక బిట్ ఇచ్చాడు చూడండి. ఏది విడిచిపెట్టకూడదు మన టెక్స్ట్ బుక్ సంబంధించి. ఓకేనా. సో ఇక్కడ చూడండి పహేలి వాంట్స్ టు నో వై అవర్ బాడీ కెనాట్ మేక్ ఫుడ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, మినరల్స్ లైక్ ప్లాంట్. అంటే ఏంటంటే పహేలి అని చెప్పి ఏమంటున్నారంటే ఈమె తెలుసుకోవాలనుకుంటున్నదట. ఏంటి? మరి అవర్ బాడీ మన శరీరం అనేది ఎందుకు కార్బన్ డయాక్సైడ్ నుంచి, నీటి నుంచి, మినరల్స్ దగ్గర నుంచి ఓకేనా? ఫుడ్‌ని తయారు చేసుకోలేకపోతున్నాము అని అడుగుతున్నాడనమాట. ఈమె అడుగుతా ఉంది. ఎవరు? పహేలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండమ్మా. ఆ తర్వాత క్వెషన్ తర్వాత డేటా చూడండి. తర్వాత తీసుకుంటే నౌ చూడండమ్మా జాగ్రత్తగా. నౌ వి మే ఆస్క్ వేర్ ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ లొకేటెడ్. ఇక్కడ మొక్కల యొక్క కర్మాగారాలు అనేవి ఎక్కడ మనకి కనిపిస్తాయి అని అడుగుతా ఉన్నాడు. ఫుడ్ ఫ్యాక్టరీస్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మొక్కలకు ఆహారం ఎక్కడ తయారవుతుంది? మొక్కలకు ఆహారం ఎక్కడ తయారవుతుందంటే లీవ్స్‌లో తయారవుతుంది. పత్రాల్లో తయారవుతుంటది.
వెదర్ ఫుడ్ ఈజ్ మేడ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ ఓన్లీ ఇన్ ఎ సర్టెన్ పార్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఆహారం మొక్కల ద్వారా తయారైతే అది అన్ని భాగాల్లో తయారవుతుందా, లేదా ఏదైనా పర్టికులర్ పార్ట్ సర్టెన్ పార్ట్లో తయారవుద్దా అని అడుగుతా ఉన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను పాత్ర గురించి. చూడండి, హౌ డు ప్లాంట్స్ అబ్టైన్ ద రా మెటీరియల్స్ ఫ్రమ్ సరౌండింగ్స్. మరి ఈ మొక్కలనేవి వాటి యొక్క రా మెటీరియల్స్ ముడి పదార్థాలు ఎక్కడి నుంచి తయారు చేసుకుంటాయి, ముడి పదార్థాలు ఎక్కడి నుంచి తయారు చేసుకుంటాయి, అదేవిధంగా తయారు చేసుకుని హౌ డు దే ట్రాన్స్పోర్ట్, అవి ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాయండి, ఓకేనా, అవి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాయి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఓకేనా, హౌ డు దే ట్రాన్స్పోర్ట్ దమ్ టు ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్. మొక్కలు అలా అనుకుంటే పత్రాలకు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అని అడుగుతాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ గురించి ఇచ్చాడండి. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, దీని గురించి ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, లీవ్స్ ఆర్ ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్. ఇది పాయింట్. అంటే పత్రాలు అనేటివి ఏవైతే ఉన్నాయో మొక్క యొక్క లేదా చెట్ల యొక్క ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆహార కర్మాగారాలు అని పిలుస్తారు. ఎందుకంటే లీవ్స్ అనేవి కిరణజన్య సమయక్రియలో పాల్గొని కావాల్సినటువంటి మొక్కలు కావాల్సినటువంటి ఆహారాన్ని తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, దేర్ ఫోర్ ఆల్ ద రా మెటీరియల్స్ మస్ట్ రీచ్ ద లీఫ్. ఇప్పుడు లీవ్స్ అంటే పత్రాలు కదా, ఈ పత్రాలు అనే ఫ్యాక్టరీస్ అనుకున్నప్పుడు ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన ముడి పదార్థాలు రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా లీఫ్కి చేరాలి. అదే అంటాడు, వాటర్ అండ్ మినరల్స్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఆర్ అబ్జార్బ్డ్ బై ద రూట్స్. ఇప్పుడు నేలలో ఉన్నటువంటి నీరు, ఇప్పుడు మొక్కల యొక్క పెరుగుదలకి ఏం కావాలండి, నీరు కావాలి, అంతేనే కదా. మరి ఆ నీరు, అదేవిధంగా మినరల్స్, కొన్ని రకాల ఖనిజాలు కావాలి, మొక్కలు పెరగడానికి కూడా కావాలి. ఉదాహరణగా మనము డైల్యూటెడ్ అంటే కరిగిన స్థితిలో కొన్ని మినరల్స్ మనం ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మొక్కలకి ఎలా అందుతాయండి, రూట్స్ ద్వారా. రూట్స్ అంటే వేర్ల ద్వారా అందుతాయి. అదేవిధంగా ఎంత ట్రాన్స్పోర్టెడ్ టు ద లీవ్స్ అంటే వేర్ల ద్వారా పీల్చుకోబడినటువంటి నీరు మరియు ఖనిజాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి లీవ్స్ పత్రాలకి చేరుకోవాలి, రవాణా జరగాలన్నమాట. ఓకేనా, చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ ఈజ్ టేకెన్. అంటే ఇక్కడ ఏంటంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకోబడుతుందంట. ఒక కార్బన్ డైఆక్సైడ్ అనబడేది ఏదైతే మొక్కలకు తీసుకోబడుతుంది, ఎలా తీసుకుంటుందంట, చూడండి ఎట్లా తీసుకుంటాయి, త్రూ ద టైనీ పోర్స్ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్. లీవ్స్ అంటే పత్రాల యొక్క ఉపరితలం లేదా పైన ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవద్దంట. చూడండి, దీస్ పోర్స్ ఆర్ సరౌండెడ్ బై గాడ్ సెల్స్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రంధ్రాలు మొక్కల యొక్క పత్రాలు ఏవైతే ఉన్నాయో మొక్కల యొక్క లీవ్స్ యొక్క సర్ఫేస్ మీద చిన్న పోర్స్ ఉంటాయి, రంధ్రాల్లో ఉంటాయి. అవి గాడ్ సెల్స్ లేదా రక్షక కణాలు అని పిలుస్తున్నటువంటి కణాల చేత గాడు చేయబడి ఉంటాయి. ఓకేనా, గాడ్ చేయబడి ఉంటాయంట. మరి ఇక్కడ ఏంటంటే ఏ రంధ్రాలైతే గాడ్ సెల్స్ లేదా రక్షక కణాల చేత కప్పబడి ఉంటాయో వాటిని ఏమంటారంటే స్టొమాటా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, స్టొమాటా. స్టొమాటాని ఏమంటారంటే పత్ర రంధ్రాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, పత్ర రంధ్రాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మిగతా డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.